కానీ మన యొక్క ఐడెంటిటీని మనం ప్రిజర్వ్ చేయలేని ఒక పరిస్థితిలో మనం. ఎస్, యూనిటీ లేదని అందరికీ తెలుసు క్రిస్టియానిటీలో, అది మనం పదే పదే రుద్దక్కర్లేదు అందరికీ. కానీ సమయం వచ్చింది మనకి ఈరోజు ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక. షార్ట్ గా చెప్తానండి, సిఎస్ఎఫ్ ఈస్ ఆస్కింగ్ us to define who Christians are. ఈరోజు 3 అంశాలు ఉన్నాయి: డిఫైన్, డిసైడ్ అండ్ డిమాండ్. ఈరోజు లెట్ us define ourselves. Let us define ourselves that we stand with one another. మనం ఏకమత్యంగా అందరితో నిలబడతామని మనం డిఫైన్ చేసుకుందాం. Let us define and say that Christians are no longer an undivided lot. అందరము ఒకటే మందకి చెందిన వారము. We are all belonging to one body of the Messiah, irrespective of your doctrines, irrespective of the theology. మనకి తండ్రి ఒకరే. Let us tell the world we don't need outside leaders to come and give your judgment. వాళ్ళ పార్టీలోని ఎక్కడైనా క్రీస్తుకి ఎంత విలువ ఉంది మీరు గమనించాలి. ఆ పార్టీలోని ఎక్కడైనా క్రీస్తు కానీ క్రైస్తవులకు కానీ విలువ ఉందా? నో, దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ అవర్ క్రియేటర్. దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మరి అటువంటి వారితోని మనం ఎందుకు సహవాసం చేయాలి? ఎందుకు నడవాలి? మనకేమైనా భయమా? దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? వారు ఎజెండా వారి జెండా కాదండి. ఈ రోజు ఆయన మనల్ని యాజకులుగా, అందరు యాజకులు కాలేరు, అందరు రాజులు కాలేరు, అందరు పరిపాలకులు కాలేరు, కానీ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. వారిని మనం ముందు గుర్తించుకుందాం, వారిని మనం ఐడెంటిఫై చేద్దాం. మా యంగ్స్టర్స్ లో కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు సర్వ్ ద కమ్యూనిటీ, బట్ వీఆర్ నాట్ బీయింగ్ గివెన్ అ ఛాన్స్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ విత్ ఇన్ అవర్ ఓన్ కమ్యూనిటీ. బట్ టైమ్ హెస్ కమ్ అండి. మా యంగ్స్టర్స్ ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి, ఎందుకంటే మీకు అంత అనుభవం ఉంది పెద్దవారికి, సొసైటీలో మీకు అంత పలుకుబడి ఉంది. సో యువర్ ఎక్స్పీరియన్స్ కమ్స్, యువర్ క్వాలిఫికేషన్స్ కమ్స్, ఎవ్రీథింగ్ కమ్స్. అదంతా మాకు కూడా తోడు